10,000 మంది రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే వాళ్ళ డబ్బులు కూడా వాళ్లకు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ సర్కార్ డబ్బులు రాక రిటైర్డ్ ఉద్యోగుల్లో రోజుకొకరు చనిపోతున్నారు. ఇటీవలనే సోమిరెడ్డి అనే రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు డీఈఓ కార్యాలయం దగ్గరే గుండెపోటుతో చనిపోయారు. ఈ మరణాలు రేవంత్ ప్రభుత్వ హత్యలే. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఆ పైన ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. సోమిరెడ్డి గారు అని చెప్పి ప్రధానోపాధ్యాయుడు 61 సంవత్సరాలు అయిన తర్వాత రిటైర్డ్ అయ్యిండు. రిటైర్డ్ అయిన తర్వాత ఆయన వచ్చిన జబ్బు చూయించుకోవడానికి డాక్టర్ చూయించుకోవడానికి డబ్బులు లేక ఆగిండు. ఆఫీసుల చుట్టూ తిరిగిండు. ఎప్పుడు వస్తాయని. అయ్యా నీవు రావు, ఇంకా 10,000 మంది ఉన్నారు, 10,000 మంది తర్వాత నీకు వస్తుంది, నీకు ఇప్పుడే డబ్బులు రావంటే బీపీ ఎక్కువైపోయి చెప్పిన ఆ డిఓ ఆఫీస్ దగ్గరనే కుప్పగూలిపోయాడు. ఆయన డబ్బులు కడుతుంటే, అప్పు తెచ్చి డబ్బులు కడుతుంటే మళ్ళీ ఈ అప్పుని ఎట్లా తీర్చాలి, ఏ పైసలు వస్తాయో రావా అని చెప్పి టెన్షన్స్తో, అందరి ముందర టెన్షన్స్తో గుండాగి చచ్చిపోయాడు. ఆయన రోజుకొకరు చనిపోతున్నారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి ఇవ్వకుండా రిటైర్డ్ అయిన 10,000 మందిని చంపుతా ఉన్నారు. ఏ ఉద్యోగి ఇట్లా గుండాగి చచ్చిపోయినా అది ప్రభుత్వ హత్యగానే మేము భావిస్తాం. గుర్తుపెట్టుకోండి. 35-40 సంవత్సరాలు ప్రభుత్వంలో